మరొక్కసారి కోరుకుంటూ దానికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మీ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. త్యాగాలు చేసిన త్యాగధనులను గుర్తుపెట్టుకుని మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కలిసి రమ్మని చెప్పి మరొక్కసారి అందరినీ కోరుకుంటూ వచ్చిన మీకు రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టం. అలాంటి వ్యక్తి యొక్క స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోవడం, నిత్యం ప్రజల్ని చైతన్యవంతం చేయడం మన బాధ్యత అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అనండా. థ్యాంక్ యూ. అందరూ ఈ పక్క చేసి దేశ పరిపాలన స్వాతంత్రం వచ్చింది, కలలు కన్నాం. కలలు కన్న తర్వాత ఒక ప్రగాఢమైనటువంటి ఆత్మాభిమానం కూడా వచ్చింది. ఆ రోజు మనం అందరం మెడ్రాస్లో ఉండేవాళ్ళం. అంటే బ్రిటిష్ వాళ్ళు చేసింది కొన్ని ప్రెసిడెన్సీస్ పెట్టుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా దేశం మొత్తం, మెడ్రాస్ ఒకటి, లేకపోతే కలకత్తా, మహారాష్ట్ర, ఇలాంటి 4-5 సెంటర్లు పెట్టుకొని పరిపాలించారు. అయితే తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్ చేస్తా ఉన్నప్పుడు అలాంటివి చేసినప్పుడు ఈరోజు మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు. ఏ భాష మాట్లాడే వాళ్ళకి వాళ్ళను పరిపాలించుకునే ఇది రావాలి అనేది ప్రగాఢమైన కోరిక. ఆ విషయమే మీరు చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ కానీ, పార్ట్ ఆఫ్ ఒరిస్సా కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఇవన్నీ కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటివి. అలాంటప్పుడు పోరాటం చేసి మాకు తెలుగు భాష మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలని భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి, త్యాగం చేసిన వ్యక్తి, ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందరం కూడా సాధారణంగానే పుడతా ఉంటాం. ఆయన కూడా 1901 మార్చి ఇదే రోజున 16వ తారీఖున మద్రాసులో గురవయ్య మహాలక్ష్మ దంపతులు జన్మించారు. ఆయన మెడ్రాసులో జన్మించిన తెలుగు వారికి రాష్ట్రం కావాలనేది ప్రగాఢమైన కోరిక. జన్మస్థలం నెల్లూరైనా అక్కడి నుంచి మెడ్రాస్కి, అప్పుడు అందరూ మెడ్రాస్కి వెళ్లారు. ఎందుకంటే రాజధాని మెడ్రాస్. మొన్నటి వరకు హైదరాబాద్లో ఉన్నాం, ఇప్పుడు అమరావతికి వచ్చారు. ఇది ఎక్కడ రాజధాని ఉంటే అక్కడ అవకాశాలుంటాయి. చాలా మంది ఢిల్లీకి వెళ్తారు. ఎందుకంటే మన ఆశలు నెరవేరాలంటే రాజధాని నగరం అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మన క్యారియర్ బాగుంటుందని చెప్పి కూడా వెళ్తూ ఉంటాం. ఆయన కూడా అక్కడనే ఉండి ఇది చేశారు. అలాంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం అంతా జరపాలని గవర్నమెంట్ నిర్ణయించారు. దానికి మీరందరూ ముందుకు వచ్చారు. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రోజుతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 1 year మొత్తం చేసి నెక్స్ట్ మార్చి 16కి మన దీన్ని కన్క్లూడింగ్ సభ కూడా పెట్టుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా రకరకాలుగా
మనకు మార్పులు వచ్చాయి. ఈ మార్పులు కూడా మీరు చూస్తే